బాలచంద్ర, నా కుమారుని బంధించి వాళ్ళు బ్రతికిపోగలమనుకున్నారా? ఆ రాయలు ధూర్తుడు, ఆ తిమ్మరసు దుష్టుడు, ఆ దురాత్ములు ఏదో మోసం చేశారు. నాన్న, ఎందుకలా నిందిస్తారు? వారు ధర్మయుద్ధంలోనే అన్నయ్యను పట్టుకున్నారు. ఏమన్నావు? ధర్మయుద్ధమా? జగన్నాథ్, జగన్నాథ్, ధర్మ విచారం నీకెందుకే నా తల్లి? నువ్వు లోపలికి వెళ్ళి విశ్రాంతి తీసు. కృష్ణవేణి, అమ్మాయిని తీసుకువెళ్ళు. పెనుకొండ పోయింది, ఉదయగిరి పోయింది, కొండపల్లి పోయింది, కొండవీడు పోయింది. రామసేతువు వరకు విస్తరింపవలసిన గజపతుల సామ్రాజ్య కీర్తి చంద్రికలు ఇలా దగ్ధమైపోతుంది. ఇప్పుడు కీర్తి మాట ఎందుకండి అన్నగారు? ముందు అబ్బాయి ప్రాణం మాట చూసుకోవాలి. బాలచంద్ర, సర్వ సైన్యాలు సిద్ధం చేయించు. 16 పాత్రలను తరలిరమ్మనండి. ఈ ప్రతాపరుద్రుని ప్రతాపం ఏమిటో తెలుస్తుంది. శాంతించాలి అన్నగారు, శాంతించాలి. యుద్ధం ఎందుకండి యుద్ధం? హంవీరా, ఏమిటి పనికి మాలిన మాట? నోరు మూసుకుని అలా మూల కూర్చోలేవు. బ్రహ్మదేవుని సృష్టిలో పనికి మాలినదంటూ లేదు అన్నగారు. అది తెలుసుకోలేక నా అంతట వాణ్ణి మూల కూర్చోమంటూనే మీరు ఇంతవరకు తెచ్చుకున్నారు. హంవీరా, ఏమిటి అనేది? ఏముంది, మన యుద్ధానికి వెళితే అబ్బాయిని రక్షించుకోలేము. ఏమంటే ముందే వాళ్ళు అబ్బాయి ప్రాణాలు తీసేస్తారు, తరువాత మనం గెలిచి ప్రయోజనం లేదు. నన్నేం చేయమంటావు? ఈ కుట్రలు కుయుక్తులు నాకు తెలియవు. నాకు తెలుసుగా. నీ చెప్పినట్లు వినండి. ఆ రాయులు నీచ నికృష్ట దాసీపుత్రుడు, ఆ తిమ్మరసు కుటిలిని పుత్రుడు కౌటిల్యుడు. నిజం, ముమ్మాటికి నిజం. మరి వాడి దగ్గర ప్రతాపాలు పనిచెయ్యవు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నట్టు ఒక్కటే ముందు వాళ్ళని యాచించటమే. యాచించడమా? అదే వంచడం అన్నగారు. ఆ తిమ్మరుసు యాయవార బ్రాహ్మడు గదు, యాచక పక్షపాతి. నేను వెళ్ళి యాచించి మన అబ్బాయిని విడిపించుకురానివ్వండి. సరే, నీ యుక్తి బాగానే ఉంది. తరువాత వాళ్ళను మట్టుబెట్టక తప్పదు. ముందు అబ్బాయిని విడిపించుకురా. మీ రాజకీయాల్లోకి ఈ మాత్రం నా తలదూరనిచ్చారు చాలు. మనకు జయీభవ విజయీభవ. జగన్నాథ జగన్నాథ జగన్నాథ. మా రాయలవారి కాళ్ళు పట్టుకో. సాటి వీరుణ్ణి ఇలా అవమానిస్తారా? ఆహాహా, వీరాధి వీరా ఉత్తర కుమార, ఇంకెందుకు నిక్కు? నీకు మా శ్రీవారి పాదాలే దిక్కు, మొక్కు. పాపం వీరభద్ర గజపతులకు యుద్ధ నీతులు, వీర మర్యాదలు ఇప్పుడు జ్ఞప్తికి వస్తున్నాయి. మరి ధర్మయుద్ధంలో చేజిక్కిన మీ బోటి శత్రువుని ఎలా సత్కరించాలో మీరే చెప్పండి. అవతార పురుషుల దివ్య దర్శనంతో మా జన్మ చరితార్థమైంది. కరుణారస సముద్రులు, శరణాగత రక్షకులు, రక్షమాం రక్షమాం రక్షమా. ఏమిటిది? రామలింగ నాయక, ఎవరిది? ఎవరేమిటి? భట్రాజులా ఉన్నారు ప్రభు. పొగడండి పొగడండి. కాదు, ప్రతాపరుద్ర గజపతుల ముఖ్య బంధువులట. హంవీరా, మా వంశానికే కళంకం తెచ్చి ఇలా శత్రువుకు శరణంటావా? శత్రువేమిట్రా నా తండ్రి? దేవదేవునికి ఒక కన్ను సూర్యుడు, ఒక కన్ను చంద్రుడు. మనది సూర్యవంశం, వారిది చంద్రవంశం. వీరెవరు? ఆహాహాహా, ఇంత గంభీర తేజోమూర్తులు మీరే, ఏమీ సందేహం లేదు. మహామాత్యులు తిమ్మరాజు గారికి ఈ కటకరాజ్య ఏకశేష రాజబంధువు సూర్యభాను శరశ్చంద్ర హంవీర మహాగజపతులం గారు. దాసాన దాసుడు, దాసాన దాసు. పాదధూళి. అతి వినయం ధూర్త లక్షణం. మహామంత్రులు మట్టిగడ్డనైనా అంత లోతుగానే చూస్తారు, కానీ ఈ దీనుణ్ణి మాత్రం అలా చూడనక్కర్లేదు. హంవీరా, ఇక్కడ నీ దీనాలాపాలతో మా వంశ ప్రతిష్టను మట్టిపాలు చేస్తున్నావు. నువ్వు తగ్గరా నా తండ్రి? అమాత్యులు, మీరు కనికరించాలి. మన పెద్దవాళ్ల బాధలు చిన్నవాళ్ళకి ఎలా తెలుస్తాయి? చూశారు, ఈ యుద్ధాలతో వంశనాశనం జననాశనం నేను చూడలేను. తమరు అనుగ్రహించి వ్యవధినిప్పిస్తే మా ప్రతాపరుద్ర గజపతిని ఒక దారికి తెస్తాను. ఇంతకు మీరనేది ఇప్పుడు మిమ్ములను విడిచిపెడితే సంధి చేస్తామంటారు.
రామలింగ నాయక, వీరిని వెంటనే ఇక్కడి నుంచి పంపించండి. ఇక దయచేయండి. మీ ఔదార్యానికి మా ధన్యవాదాలు. మరి మా చిన్నవాడు? మీ చిన్నవాడా? ఒక చిన్న పని చేసే చాలు. మా రాయల వారి కాళ్ళంటి దాసోహం అనాలి అంతే. దాసోహం అనటానికి నేనేం దాసీపుత్రుడను కాను. ప్రభు ఆజ్ఞ! లింగప్ప ఆగు. రామలింగ నాయక, వీరిని వెంటనే విజయనగరం పంపి కారాగార సత్కారం చేయించండి. ఇక మీరు వెళ్ళవచ్చు. మూర్తిమంతమాయే మోహన రాగమః మూర్తిమంతమాయే నీ ప్రియ రూపము కన్నుల ముందర నిలచిన చాలునులే మోహన రాగమః మూర్తిమంతమాయే చిత్రసీమలో వెలయగజేసి దివ్యగానమున జీవము పోసి చిత్రసీమలో వెలయగజేసి దివ్యగానమున జీవము పోసి సరసముగా నన్ను చేరగ పిలిచే ప్రేయసి జనగా మోహన రాగమః మూర్తిమంతం